వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వ్యూహాలకు మరింత పదును పెట్టారు. తాజాగా నంద్యాల ఉప ఎన్నికకు మరో 18 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి వరకు చేయని విధంగా నంద్యాలను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతామని అనేక రకాల వాగ్దానాలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇక భూమా ఎప్పటి నుంచో అడిగిన రోడ్ల వెడల్పు, పేదలకు ఇళ్ల నిర్మాణం, కాలనీలకు శంకుస్థాపన చెయ్యాలనే ఆలోచనలో ఉంది అధికార పార్టీ. అయితే ఇప్పటి వరకు జగన్ కూడా 2 ఉప ఎన్నికలను ఏకగ్రీవంగా వదిలేశారు ఏపీలో. కానీ నంద్యాలలో పార్టీ ఫిరాయించి భూమా టీడీపీలో చేరడం జగన్ ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన నంద్యాలలో పోటీకి సై అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు 2014 ఎన్నికల క్యాంపెయినింగ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా కాల్వ శ్రీనివాసులను ఏపీ సీఎం చంద్రబాబు నియమించారు. అయితే కొంతమంది సలహా ప్రకారం టీడీపీకి సపోర్ట్ గా పవన్ చేత నంద్యాలలో ప్రచారం, భారీ బహిరంగ సభ పెడదామని అన్నారట. ఇక గతంలో స్క్రిప్ట్ ఎలా ఇచ్చి చదివించారో అలాగే ఇచ్చి సభల్లో మాట్లాడిద్దామని టీడీపీ నేతలు సలహా ఇస్తున్నారట. దీనిపై పవన్ తో చర్చించి జగన్ ఏ రోజు నంద్యాల వస్తారో ఆ రోజే సభ పెట్టి హోరెత్తించాలి అని అన్నారట. మరి దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే నంద్యాల ఎన్నికలను ఇరు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.